నమస్కారం తెలుగు మాస్టర్. ఏంట్రా చేతికి దెబ్బ తగిలిందా? లేదురా, కాలికి దెబ్బ తగిలింది, అందుకని చేతికి కట్టు కట్టారు. చేతికి కనపడుతుంటే నేను ఎంత దెబ్బ కొట్టపోయాను రా. నువ్వెంత రియాక్షన్ ఇచ్చావు? అంత ఇస్తారా? దగ్గర ఇప్పుడు కరెక్ట్ గా ఇవ్వు. అది కరెక్ట్. చెప్పు, ఎందుకు వచ్చావు? అదే మాస్టర్, మీరు ఇవ్వాల్సిన డబ్బుల గురించి. ఏ డబ్బులు రా? ఫోన్ బిల్ అండి. ఓ, నీకు ఇవ్వాలి కదా? నీకు ఇవ్వాలరా, కరెక్టే. మీ ఆవిడ మీరు ప్రేమించుకునేటప్పుడు ఫోన్ చేశారు కదా, అప్పుడు అడిగితేనేమో పెళ్ళైన తర్వాత అన్నారు. పెళ్ళైన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యా, డెలివరీ అయిన తర్వాత ఇస్తా అన్నారు. డెలివరీ అయిన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ పువ్వులకి పిల్లవాడు పాలకి సరిపోతుంది అయ్యా, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత ఇస్తా అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదండి. ఎన్నిసార్లు అనుకుంటాను, వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు ఇవ్వాలి. మీరు అనుకుంటారు సార్. ఎంత ఇవ్వాలరా నీకు? 1000 రూపాయలు సార్. మీరు తలుచుకుంటే ఎంత? ఎన్నిసార్లు అనుకుంటాను, వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు. అరే ఫోన్ మొన్న అడిగితేనేమో సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత అన్నారు. చెవిలో పెట్టమంటారా? ఫోన్ చెవులోనే పెట్టుకుంటారు. బజార్ వచ్చినప్పుడు ఒక 2 కేజీలు పంచుతారా, 2 కేజీలు కాఫీ పొడి, 2 కేజీలు మినపప్పు, 2 కేజీలు పెసరపప్పు, 2 కేజీలు బాదం పప్పు, 2 కేజీలు జీడిపప్పు తెస్తాను. తప్పకుండా తెస్తాను. అరే వచ్చే నెలలో ఇస్తారా? మీకేమో జీడిపప్పు, పెసరపప్పు, కందిపప్పు, బాదం పప్పు. మరి నాకు గన్నేరు పప్పు. అమ్మ టైం అయిందిరో. నీ గన్నేరు పప్పు కరెక్టరా? ఈ నోట్లో బుక్ గన్నేరు పప్పు. నాకున్న ఈ ఒక్క స్మాల్ వీక్నెస్ ని పట్టుకుని నిమిషానికి నాకు కౌంటర్ ఇస్తూ నన్ను మానసికంగా చంపుతావా? గన్నేరు పప్పు నాకు కాదురా, ఈ నోటే. సార్ సంతకం మారండి. ఏంటయ్యా సంతకం పెట్టండి. ఏంటి కాస్త మనశాంతికి ఆలోచించుకున్నావా? ఏం ఆలోచిస్తున్నారు? నీ గురించే. నా గురించా? నీ ఒక్కడి గురించే కాదు, నీలాంటి అనేక మంది గురించి ఆలోచిస్తున్నాను. రోజుకి 20 గంటలు పనిచేసే అధికారులు ఉన్నారు. వాళ్ళని మించి పనిచేసే సామర్థ్యం నాకుంది. సమయం కోసం ఎదురు చూస్తున్నాను. సార్ మీరు ఎంత గొప్పవాళ్ళు సార్. మాలాంటి చెత్తబళ్ళు తోలుకునే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారంటే మీరు నిజంగా గొప్పవాళ్ళు సార్. థ్యాంక్ యూ. ఇక్కడ సంతకం పడండి సార్. సంతకం? పంచర్కి కొత్త ట్యూబా? అవును సార్. ఏ బండికి? అదే 2233. ఓ పంచే 10 రూపాయలు ఇప్పించేస్తారు. పంచర్ ఇచ్చే సార్. ఇప్పటికే 99 పంచర్లు అయ్యాయి. అందుకే రా 100 పంచర్ ఇచ్చే రౌండ్ ఫిగర్ అయిపోద్ది. నేను బాగా రన్నింగ్ లో ఉంటాను. టైర్ డ్యామ్ అంటది, చచ్చూరుకుంటాను. అది కాదురా, మన మున్సిపల్ ఆఫీసులో మొత్తం ఎన్ని బళ్ళు ఉన్నాయి? ఒక 55 బళ్ళు ఉన్నాయి సార్. మరి అక్కడేనమ్మా రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చేది. సార్ నేను ట్యూబ్ గురించి అడుగుతుంటే మీరు రాష్ట్రం గురించి చెప్తారేంటి సార్? మరి అదే, మన ఆఫీసులోనే 55 బళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, దేశంలో ఎన్ని ఉన్నాయి? ఇలాగ మనం విదేశాలకు అప్పుల దాకా వెళ్ళిపోతాం. అయితే సంతకం పెట్టరన్నమాట. ఇడి కోపం వస్తే మనకు ఓటు పోద్దేమో. అది కాదురా, నేను ఎందుకు చెప్తున్నానో నన్ను అర్థం చేసుకోను. ఏంటి సార్ అర్థం చేసుకునేది? పంచర్కి మన మధ్య పంచర్లు అవుతున్నాయి కానీ ఎవరం తేల్చలేదు. ఓ పని చేయి, ఇంకో లెటర్ అట్టుకొస్తాను, దాని సంతకం పెట్టు. ఏంటి ఇంజిన్ పోయిన లెటర్ అట్టుకొస్తా? కాదు, నేను పోయే లెటర్ నా రాజీనామా లెటర్. అబ్బడి అబ్బా, ఈ డోటు పోయింది. ఆ సీట్ ఏంటో పగ మగవాడికి కూడా ఈ పగ వాసంతో కూడా జన్మల పాపం ఇలాంటి దొరికింది. ఏపుగా ఎదిగింది దొంగపోతులాగా మొహం ఎట్టా ఉందో. సోకులకేం తక్కువ లేదు. మందు ఎట్టా ఉందో నీ అమ్మ కడుపు మాల. చెంపదగా ఏంటి ఏడుస్తున్నారు? నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది. సచ్చి ఎక్కడున్నాడో మా నాన్న. అమ్మాయి అందాల రాశి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు గాని ఇలా సూర్యకాంతం వారసురాలు అని చెప్పలా. చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంతా రివర్స్ లోనే చెప్పింది. ఏమని? అబ్బాయి మీసాలు నేను మన్మధుడు అని చెప్పింది గాని ఇలా ఈకలు కొరికిన ఫారం కూడా చెప్పలా. నేను నీకు తాళి కట్టిన మొగుణ్ణే. ఒరే ఒరే ఒరే, నేను నీకు 3 లక్షలు కట్నం ఇచ్చిన పెళ్ళానిరా. అరే మొగుణ్ణి గౌరవించడం నేర్చుకో. అరే పెళ్ళాన్ని గౌరవించడం నేర్చుకో. ఏంటి అయింది అక్కడ చూస్తాను? పిచ్చి పిచ్చి బాగుతావు. కొట్టాడంటే నా సంగతి నీకు తెలీదు. బాబు 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 ఏమైందిరా?
ఏమైంది? ఏమైందిరా? అబ్బో, నేను అడుగుతున్నాను నేను కదా. అడుగుతున్నాను కదా. ఏ, నా బిడ్డ ఉండు. నా బిడ్డ ఉండండి. అరే నువ్వు. ఏంటమ్మా, ఇదిగో. ఏయ్, ఏయ్. బాబు ఏమైందిరా? ఎందుకు కేక పెట్టా? ఆ కేక పెట్టక ఏం చేస్తాడు? నీ స్టోన్ వింటే వీడేం కర్మ, పక్క ఫ్లాట్ లో పసిపిల్లలు కూడా చెవు నడుస్తారు. నా గొంతుకి కోకిల గొంతు. బయలుదేరిందండి ఉషా ఉతు. అబ్బో నీదే ఉత్తుత్తి నారాయణ చిల్లులు పడ్డ గులకరాల డబ్బా. అబ్బో ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవడానికి రాత్రులు మందు ఎక్కువ అయ్యేది నీకు, నాకు కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటి దగ్గర రెచ్చిపోతున్నావు? చంపేస్తా. చచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేనేమి పేషెంట్ కాను. తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని. ఏమిటయ్యా? అబ్బో అమ్మా నాన్న అందరిళ్లలో ఉదయాన్నే చక్కగా సుప్రభాతం వింటారు, భక్తి పాటలు పాడుకుంటూ పిల్లల్ని బుజ్జగిస్తూ మేల్కొల్పుతారు. కానీ మన ఇంట్లో ప్రతి రోజు యుద్ధ వాతావరణమే, లేదంటే తిట్లు దండకలతో మేల్కొల్పు. చచ్చే ఇదంతా నీ వల్లే వచ్చింది. అసలు ఈ బద్రి అంటే ఎవరనుకుంటున్నారా? ఈ బద్రి లేంది ఈ కాలేజ్ లేదు, ఈ కాలేజ్ లేంది ఈ బద్రి లేడు. ఈ అమ్మాయిలు అమ్మాయి నా గురించి మీకు ఇప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ చూపిస్తాను, వాళ్ళని ఇటు పిలవండ్రా. హలో బాసు, రండి బాసు. ఎరా మీరు కాలేజ్ కొత్త కదా, మరి నాకు గుడ్ మార్నింగ్ చెప్పారు కదా? చెప్పామన్నా. ఎరా కాలేజ్ కొత్త, సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పడం తెలీదా? తెలిస్తే మేము చెప్పమేంటి అన్నా, మీరు లెక్కల్లో మనం పెడుతున్నట్టుందన్నా. నాకు కూడా అలాగే అనిపించింది రా. నువ్వేదో అర్థం కాని భాషలో తిడుతున్నావు. అర్థమయ్యే భాషలో చెప్తే మీకు అర్థమవుతుందని. అయితే ఇప్పుడు నువ్వు బట్టలు ఉడిదీసి క్లాస్ రూమ్ లో అన్ని పీరియడ్లు అలా కూర్చోవాలి. రై ఇప్పరా. జస్ట్ మినిట్, నా బాడీతో మీరు ఆడుకోవద్దు ప్లీజ్. రై నేను ఈ కాలేజ్ కి 2 సీనియర్ ని, నేనేది చెప్తే అదే తప్పదా? తప్పదు. తప్పదు కదా? ఓకే 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 నీ ధైర్యాన్ని మెచ్చానురా బచ్చా. నువ్వేంట్రా వెరైటీగా ఉన్నావు? జీనియస్ వా? లేదన్నా. అన్నా ఏంట్రా అన్నా? నేనేమన్నా రౌడీనా? సీనియర్స్ ని సార్ అని పిలుస్తారు, అది చాలు. అలాగే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు నువ్వు ఈ బల్లి నీ పైన జేబులో వేస్తాను, 10 నిమిషాలు కదలకుండా ఉండాలి. వద్దు సార్, కప్పలు బలులు అంటే నాకు చచ్చేంత భయం సార్. తప్పదు మరి, నువ్వు వేసుకోకపోతే నేను వేస్తాను. వద్దు సార్, నేను వేసుకోలేను, మీరు వేయలేరు. వేయించుకోవాలి మరి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సార్. ఇలా అయితే లాభం లేదు కానీ ముందు వాడిని గట్టిగా పట్టుకుంటారా. అది వేసుకోలేదు కానీ ప్యాంటు జేబులో మాత్రం లేదు, చొక్కా జేబులో వేయండి. సీనియర్ సార్, వీడు ప్యాంట్లో వేయద్దంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండాలి సార్. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్. వేసేస్తున్నా సార్ వద్దు సార్. వేసేస్తున్నా జేబులో పెట్టేసా. అది అలాగే. తెలుస్తుందా? అది ఇప్పుడు వదిలేస్తా జేబులో. ఏమైందన్నా నీకు? పళ్ళే మాడిపోయిందిరా. ఇంకా నన్నేం అడగొద్దు. జీవితంలో ఇంకెవడు పాయింట్లో కాదు కదా, నా పాయింట్లో కూడా చేయి పెట్టుకుంటా. నన్ను కూడా ఆడిపియండ్రా, నేను కట్టే ఫీజులో స్పోర్ట్స్ కూడా వెళ్తుందిరా. రే ఎంతైనా 5 years సీనియర్ రా, నన్ను కూడా ఆడిపియండ్రా, ఒక్కసారి ఆడిపియండ్రా. రే బద్రి డిస్టర్బ్ చేయకు. ఈ ఘోరాన్ని ఆపండ్రా. మన ఆంధ్రప్రదేశ్ లో మంచి మంచి రోడ్స్ వేస్తున్నారు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతున్నారు, హైటెక్ సిటీ లాంటి ప్రాజెక్టులు కూడా కడుతున్నారా. ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా మార్చేశారా. కానీ ఈ స్పోర్ట్స్ ని ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఒక్క బంతి గురించి 12 మంది కొట్టుకుంటున్నారు చీప్ గా. అదే నేను స్పోర్ట్స్ మంత్రిని అయితే 12 మందికి 12 బంతులు ఇస్తా గ్రాండ్ గా. చెప్పేది నీకే. రే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే అన్నాడు. ఏమైంది? ఆచకా గుండా ఏంట్రా గొంతు చించుకుంటున్నావు? నువ్వు చదువులో బట్టలు చించుకుంటున్నావని. బద్రి ఫీల్ అయ్యావా? లేకపోతే ఏంట్రా, నేను ఈ కాలేజీకి 5 years సీనియర్ని కదా కదా నాకు ఒక్కసారి కూడా ఆడట్లేదు రా.
ఆహా మంచింగ్ ఎదురా ఐ వాంట్ మంచింగ్. ఇందాక వేడి చేయమని చెప్పావు కదా బాస్, స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను. ఇప్పుడే తీసుకొస్తా. కమ్ ఇమిడియట్. గొప్ప టేస్ట్ రా మీది. మందు తాగేటప్పుడు పవిత్ర బంధం సీరియల్ చూడడం ఏంట్రా, మీ కళ్ళు పేలిపోను. ఇది ఛానల్ అంటే. మంచింగ్ రెడీ. ఏంట్రా అది? నేను తెమ్మంది బొగ్గులు కాదురా, తినటానికి మంచింగ్. అదే గురు, కాల్చుకుని తెమ్మన్నావే చీకులో చిటికలో అవే ఇవి. ఆహా, చీకుల్ని కూడా బొగ్గుల్లా మార్చొచ్చని నిన్ను చూసాకే తెలిసిందిరా. చాలా కష్టపడ్డట్టున్నావు కదా. వచ్చి కూర్చో కూర్చో. రే, ఇంట్లో తినటానికి కారంగా ఏమైనా ఉందిరా? కారంగా ఏమీ లేదు, కారమే ఉంది. ఛ, ఇంకేం అడగండిరా. అబ్బా. తాగండిరా, తాగండి తాగండి. మందు తాగండి. భలే ఉందిరా. తాగి కార్చుకోండి సొల్లు. బాత్రూమ్ వెళ్ళరా లే త్వరగా లేరా. బాబా బాబు సిగరెట్ సిగరెట్ ప్లీజ్. థ్యాంక్స్. కర్మరా బాబు కర్మ, తాగిన తక్కువ కక్కులు ఎక్కువ. ఎవరో వచ్చారా? రే కంగారు పడకండి. రే కిరణ్, ఈ బాటలు తీసేయి తీసేయి. అరే నువ్వు తీసేయి. ఈ రిమోట్ నేను కలబెట్టు. తీసేయి. ఈ గ్లాస్ కూడా పెట్టు. నాన్న ఇప్పుడు నువ్వు వెళ్ళి డోర్ తీ. స్టడీ స్టడీ స్టడీ. నాన్న కూల్ రా కూల్ రా. రే నాన్న కూల్ రా. ఈ 5 సంవత్సరాల నుంచి గొడవ చేయలేక కాదరా, ఆ సైకిల్ చైన్లు పీకలేక కాదరా, కరాటే కుంఫు కుంఫు నేను పెట్టలేక కాదరా. నాన్న మనకి గొడవలు వద్దురా. మనం ఎంత సిన్సియర్ గా చదువుకుంటామో అన్ని సంవత్సరాలు చదువుకొని ఇస్తారా మన కాలేజ్ లో. దయచేసి నా మాట వినండి రా ప్లీజ్. రండ్రా. ఎరా కిరణ్, నువ్వు ట్రై చేసిన అమ్మాయి ఈమెయిల్ ఐడి దొరికిందా? అమ్మాయి దొరకలేదురా. వాళ్ళ అమ్మది దొరికింది. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి బద్రి, నువ్వు నెట్టుకొని వస్తావా? యా, నేను అన్నిట్లో ఫాస్టే. అమ్మాయిలతో చాటింగ్? అమ్మాయిలతో చాటింగ్ కాదమ్మా, స్పెషల్ సైట్ సీయింగ్స్. చూస్తారా? కమాన్ 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 బాయ్స్. చూడరా బాబు. ఏంట్రా దున్నపోతున్న మీద పడుతుంది? ఉండరా బాబు, బొమ్మలే ఓపెన్ కాలేదు, తొందర పడిపోతున్నా. చిన్నరా. హాయ్ నీలు. హాయ్ వాసు. అరే ఇవాళకి ఇది ఓపెన్ అవుతుందంటావా? నువ్వు నోరు మీరా. నువ్వెందుకు వాసు, నేను చూస్తాలే, నువ్వెళ్ళు. ఒరే వాసు, వాళ్ళు చూడరా ఎంత ఇదిగా ఉన్నారు. ఏంటి వాసు అంత టెన్షన్ గా ఉన్నావు? భామల ప్రభావమ్మా? ఇది నెట్ టెన్షన్ కాదు బద్రి, హార్ట్ టెన్షన్. థ్యాంక్స్. గురుగారు గురుగారు, ఏంట్రా టీ కొట్టి ఎలాగొచ్చా? ఎన్నాళ్ళు కొట్టి ఒకటి అడగాలనుకున్నాను గురుగారు. అడగరా, నువ్వు అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? ఇది పరమ రహస్యంరా. చిన్నప్పటి నుంచి నా ఒంటి మీద ప్రతి చోట బొచ్చు పొలిచింది కానీ ఇదిగో ఈ మూతి మీద మాత్రం మొలవలేదురా. అందుకే ఎవరికి తెలియకుండా పెన్సిల్ పెట్టి మీసానికి ఇసుకు బ్యాలెన్స్ చేసుకున్నా. ఇది పరమ రహస్యం, ఎవరికి చెప్పకరోయ్. నీ టీ కొట్టి మీద ఒట్టు. అమ్మయ్యా, ఈ వేళ బతిపోయింది. ఇది చెప్పేసాను. ఇప్పుడే కదా రా గుద్దావు. టెన్షన్ లో మీరే గుద్దారు సార్. ఓ నేనే గుద్దారా? సరే పో పో పో, కూర్చోపో. ఇడియట్ అది. ఈ రోజు మీకు లంకా దహనం పాఠం చెప్పబోతున్నాను. చాలా బాగుంటుంది పాఠం, వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏ తల్లి, నేనే లేటు, నాకన్నా నువ్వు ఇంకా లేటా? ఎందుకు ఇది లేటు? సారీ సార్, క్యాంటీన్ లో కాస్త లేట్ అయింది. క్లాస్ కంటే క్యాంటీన్ ముఖ్యం కదా. వెళ్ళ కూర్చో. క్లాస్కి వస్తారో క్యాంటీన్కి వస్తారో అర్థం కాదు. ఈ లంకా దహనం పాఠంలో ముఖ్యంగా మనం ఎవరా మళ్ళీ డిస్టర్బ్ చేసి ఇడియట్. ఓ సారీ సార్, నమస్కారం సార్. ఏంటి సార్? ఏంటి సార్? ఓహ్ అయ్యా సారీ, కాస్త గాలి ఆడపోతుంటారు, అందుకని కొంచెం లూజ్ చేశారు అనమాట. ఓకేనా సార్? ఓకే ఓకే. పని లేదు పాట లేదు. ఈ లంకా దహనం అనే పాఠంలో ముఖ్యంగా ఏంటి అంత ఇంట్రెస్ట్ గా వింటున్నావు? మేము వింటున్నాం 5 సంవత్సరాలుగా. అదే ఆంజనేయుడు, అదే రాముడు, అదే సీత, ఇదే బల్ల, అదే ఫ్యాను, ఇదే నేను. విను.
ఎగురుతూ ఎగురుతూ వెళ్ళి రాముడిని కలుసుకున్నాడు అనమాట. రే ఏంటో నువ్వు చూస్తున్నావు? నేను కూడా గాల్లో ఎగురుతూ నా లవర్ దగ్గర చేరుకోవడానికి ట్రై చేస్తున్నాను సార్. ఏడ్చావులే, కూర్చో. ఆ విధంగా ఆంజనేయుడు అష్ట కష్టాలు పడి ఆ కాస్త కూడా పూర్తి చేయండి సార్. బెల్లు కొట్టిన తర్వాత అక్షరం కూడా చెప్పను, మళ్ళీ రేపే. లేండి అన్నయ్య గారు, గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అర్థం పోయింది కదా, ఆ తలదోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదులేండి, ఇది ఉంటే సగం పరువైనా దక్కుతుంది. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదోసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ల యుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. వీళ్ళందరి చేత క్లాస్ పట్టిస్తావా? ఈ సంగతి